టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇది కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికకే అయినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. లతారెడ్డి ఘన విజయం టీడీపీ అధినాయకత్వాన్ని సైతం సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. లత సాధించిన విజయం పట్ల వారెంతో ఆనందంగా ఉన్నామన్నారు. థ్యాంక్ యూ అమ్మా, నా విజయాన్ని మీరు కూడా కారణమమ్మా, అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా అని లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మా, మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా, అందరూ అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. ఓకే అమ్మా, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అవునమ్మా, ఓకే ఓకే, మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశమ్మా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి తీవ్రంగా దెబ్బతీసింది. భారీ వర్షాల హెచ్చరికలు, రెడ్ అలర్ట్ పరిస్థితుల్లో అత్యవసరంగా అప్రమత్తంగా ఉండాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు కార్యాలయంలోనే మద్యం పంచాయతీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న ఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై సిఐ బూక్యా రాజేష్ నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం అధికారిక సమాచారం మేరకు ఇరిగేషన్ కార్యాలయంపై పోలీసు బ్లూ కోడ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో మద్యం సీసాలు, స్టఫ్ కనిపించడంతో అధికారులు స్థానాన్ని విడిచిపెట్టి పరారయ్యారు. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా డిఈ బద్రు నాయక్, ఏఈ కిషన్ సహా మరొకరు పరీక్షకు సహకరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా వారు కార్యాలయానికి తాళం వేయకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు అని సిఐ తెలిపారు. గతేడాది భారీ వర్షాల కారణంగా చెరువులు తెగిపోయి నష్టం జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించిన ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం నియమితులైన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం. ఇప్పటికే ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ అధికారులు బాధ్యతగా గుర్తించబడతారా అనే విషయంపై డోర్నకల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి లేకుంటే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడ ఉన్న అధికారులు వారికి సెలవులను కూడా రద్దు చేసి అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అంటే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో అక్కడ వాగులు, వంకలు పొర్లి పొందాయి. దీనికి సంబంధించి ముందు జాగ్రత్తగా ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని దానికి సంబంధించి అధికారులను ఆదేశించడంతో ఒక పక్క వర్షాలు కొడుతుంటే మరో పక్కనైతే ఇంకా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున మద్యం సేవించి, అదే విధంగా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోనే మద్యం సేవించి మందు తాగే విజువల్స్ మనకు ఆ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. దీనికి సంబంధించి వీరు మందు తాగి చిందేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అయితే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఇమీడియట్లీ అక్కడ నుండి డిఈ అయితే పరారయ్యారు. దీనికి సంబంధించి బ్రీత్ ఎనర్జైజర్ పెట్టే ప్రయత్నం చేయడంతో వారు అక్కడ నుండి నేరుగా
ఆ యొక్క ఆ కార్యాలయానికి అయితే తాళాలు వేయకుండానే పారిపోయారు. ఈ యొక్క ఆ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇలా మద్యం సేవించి లేకుంటే ఆ విధుల్లో ఉండి లేకుంటే పెద్ద ఎత్తున ఒకవేళ ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఇలా మద్యం సేవించి ఉండడంతో కొంత ఆ ప్రజలైతే వీరి మీద కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజలకు ప్రాణంగా ఉండే ఈ యొక్క ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎందుకంటే వర్షాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ఆ చెరువులు కుంటలు లేకుంటే ఏదైనా బావుల దగ్గర వీరు ఆ ఎలాంటి ప్రమాదం హెచ్చరికలు జారీ చేసే క్రమంలో వీరు ఆ మందు తాగుతూ చిందేస్తున్న ఆ విషయం అయితే స్థానికంగా చర్చింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క భారీ ఎత్తున వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇలా మందు తాగి లేకుంటే చిందేస్తున్న ఈ యొక్క అధికారులను అయితే ఖచ్చితంగా వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాల్మన్. జమ్మూ కాశ్మీర్లోని కృష్ణవర్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని క్లిస్టవర్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.